బిగ్ హ్యాండ్, బిగ్గరగా చప్పట్లు కొట్టి ప్రభువుని మహిమపరచాలి. బిగ్గరగా. ఈ రోజుకు యేసు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేపబడి ఈ దినం 28వ రోజు. ఆయన 40 రోజులు అనేక మందికి కనిపించాడు. తర్వాత 10 దినముల తర్వాత అనగా 40 ఎన్నైతాయి? అయ్యో లెక్కలు ఎవరికి వచ్చినట్లేదు. చెప్పండి బిగ్గరగా, బిగ్గరగా చెప్పండి. 50 మనం ఎందుకు చెప్పుకోవాలి తెలుసా? 50వ రోజు పెంతెకోస్తు అనే పండుగ జరిగింది అక్కడ. ఆ రోజే సంఘ ఆవిర్భావం కలిగింది. మీరు రాసి పెట్టుకోండి. చాలామందికి తెలియదు సంఘము ఎలా ఆరంభమైందో కూడా తెలియదు. ఏమో సార్, లోన్ స్టార్ సంఘం అయితే 1847 అక్టోబర్ 12 ఏదో ప్రారంభమైంది. కానీ ఈ ఆది సంఘం ఎప్పుడు ప్రారంభం మాకు తెలియదు, మాకు అవసరం లేదు. ప్రభుత్వ మిక్కిలి ప్రియులారా, ఈ సంఘటన చదివినటువంటి లేఖన భాగంలోని సంఘటన యేసు ప్రభువు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేవబడి ఆరోహణుడైన తర్వాత 7 వారాలకి ఈ సంఘటన జరిగింది. మనందరికీ తెలుసు నెలకు ఎన్ని వారాలు? 3 కదా. చెప్పండి, 4 వారాలు. దాని తర్వాత మళ్ళొక 10 రోజులు, అంటే ఒక వారం అయిపోయి 2వ వారంలో ఆల్మోస్ట్ 7 వీక్స్ తదుపరి ఈ సంఘటన జరిగింది అన్నమాట. 7వ వారం మనం చెప్పుకోవచ్చు. ఆ పెంతెకోస్తు రోజు జరిగినటువంటి సంఘటన ఏంటంటే, దేవుని యొక్క అనాది సంకల్ప వాగ్దాన ప్రకారం యేసుక్రీస్తుని ఈ లోకంలోనికి పంపించడం ద్వారా సర్వ మానవాళిని, అనగా తెగిపోయినటువంటి బంధము మానవునితో దేవునికి ఏమైపోయింది? సంబంధం తెగిపోయింది. గ్రంథం తెలియజేస్తున్నది, యెషయా గ్రంథం 59:1, రక్షింపనేరగా యుండునట్లు యెహోవా హస్తము, విననేరగా యుండునట్లు ఆయన చెవులు. మీకు నాకు ఏమంటే వచ్చినాయి? పాపాలే. అందువరకే మానవుడు దేవునికి దూరం అయిపోయాడు. ఎస్ట్రేంజ్మెంట్, సపరేషన్. దేవుని యొక్క అనాది ప్రణాళికలో క్రీస్తు అకస్మాత్తుగా ఈ లోకంలోకి రాలేదు. దేవుడు యేసు ప్రభువు చెప్పారు. కొన్నిసార్లు మనకు కొన్ని ధర్మ సందేహాలు వస్తాయి. ఏంటంటే, యేసు ప్రభువు దేవుడైతే మరి ఆయన తండ్రిని ఎందుకు ప్రార్థించాడు? ఒక్కసారి మీకు రోమీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 5వ వచనం చూడండి. లెటర్ ఆఫ్ పాల్ టు ది రోమన్స్ చాప్టర్ 9 verse 5. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడై ఉండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. బిగ్గరగా చప్పట్లు కొట్టండి, బిగ్గరగా. ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నాడు, సృష్టి విమోచన కార్యంలో ఉన్నాడు. ఆయన చాలా మందికి తెలియదు, అర్థం కాదు. ఎందుకు అర్థం కాదంటే, అక్కడ యోహాను సువార్తలో 1 అధ్యాయము, ప్రకటన గ్రంథంలో 1 అధ్యాయము, ఆది కాండంలో 1 అధ్యాయము, కీర్తనలో 1 కీర్తన. అమ్మాయ అబ్బా, దేవునికి స్తోత్రం నాయన, అబ్బాబ్బా, దేవుడు నా కొరకు ఎంత దీవెన వచ్చాడు. పోనీ అవన్నీ కాక యునైటెడ్ సర్వీస్ క్యాలెండరు, 3వ సర్వీసు, 1వ సర్వీసు, ఏదో ఒక క్యాలెండర్, ఏంటి సువార్త. ఉదయం లేచామా, అమ్మా ఎంత చక్కటి వాక్యం. అప్పుడు మనకి ఎలా తెలుస్తుంది? ఇక్కడ పేతురు యొక్క ప్రసంగము, ఇక్కడ పేతురు ప్రసంగము ద్వారా 7వ వారంలో సంఘ ఆవిర్భావం జరిగింది. ఆ రోజు పెంతెకోస్తు అనే పండుగ ప్రాముఖ్యత ఏంటి అంటే, ప్రపంచ దేశాల్లో ఎక్కడ ఉన్నప్పటికీ యూదులు ప్రపంచవ్యాప్తంగా చెదిరిపోయారు. ఆరంభం నుంచి కూడా వారు చెదిరిపోయారు. ఇప్పుడు కూడా అక్కడక్కడ ఉన్నారు. వారే జ్ఞానవంతులు, వారే శక్తిమంతులు, ప్రపంచాన్ని నడిపించేది వారే. చాలామంది చెప్తూ ఉన్నారు నాకు, ఏంటంటే
అమెరికాలో యూదులు రకరకాల బంగారము, వెండి, వజ్ర, వైడూర్యాల వ్యాపారం చేస్తారట. వాళ్ళే గవర్నమెంట్ను వెనక ఉండి నడిపిస్తారట. ప్రపంచంలో జ్ఞానులు ఎవరైనా ఉన్నారంటే వారే. ఆ జ్ఞానం వారికి ఇవ్వబడ్డది. అఫ్కోర్స్ ఆ జ్ఞానం గురించి మనం ఇప్పుడు మాట్లాడట్లేదు. అక్కడ ఎందుకు ఇవన్నీ నేను చెప్తున్నానంటే, ఆ ప్రత్యేకమైనటువంటి దినములో దేవుని యొక్క వాగ్దానం నెరవేరింది. మనం చదువుకున్న లేఖన భాగంలో 3 అంశాలను మనం గమనిస్తాము. Turn your Bibles with me to the Acts of Apostles chapter 2 verses 22, 23, 24. అక్కడ 22లో ఆయన జీవితము, 23లో ఆయన మరణము, 24లో ఆయన పునరుత్థానం మనకు కనిపిస్తుంది. దేవుని కృపను బట్టి నాట్ టు బోస్ట్, అతిశయోక్తి కాదు. ఒకవేళ అపోస్తలుల కార్యముల గ్రంథం నేను 100 సార్లు చదవచ్చు. ఓన్లీ ఇది ఒకటే. ఒక వచనంలోని వాక్యం చెప్పడానికి కొన్నిసార్లు నేను 28 అధ్యాయాలు రెఫర్ చేస్తాను. కొన్నిసార్లు 1వ అధ్యాయం నుంచి 28 అధ్యాయాల వరకు ఎంతమంది వ్యక్తులు ఉన్నారో కూడా చూస్తాను. వాళ్ళ పేర్లు కూడా చూస్తాను. తర్వాత ఆయా దేశాలను మనం ఇక్కడ చూస్తాము. అయితే ఆ పెంతెకోస్తు రోజు జరిగినటువంటి ఒక ప్రత్యేకమైన సంఘటనలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి యూదులు యెరూషలేముకు వచ్చారు. ఏంటంటే వారు 3 పండుగలు ఖచ్చితంగా వస్తారు. 1 పర్ణశాలల పండుగ, 2 పస్కా పండుగ, 3 పెంతెకోస్తు పండుగ. ముఖ్యంగా పెంతెకోస్తు చాలా ప్రాముఖ్యమైనది వారికి. ఆ పెంతెకోస్తు అనే పండుగలో ఆయా దేశాల నుంచి వచ్చినటువంటి యోధులు, ఆయా భాషలు మాట్లాడే యోధులు అక్కడ ఉన్నారు. కాబట్టి పేతురు ప్రసంగంలో దేవుని యొక్క గొప్ప కార్యాలు అక్కడ వివరించబడ్డాయి. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక్కసారి 2వ అధ్యాయం అంతా కూడా చదవండి, మీకే అర్థమవుతుంది. నేను లాస్ట్ వీక్ కూడా మీకు ఒక అసైన్మెంట్ ఇచ్చాను. ఏంటంటే ఈ సమ్మర్లో ఒక్కసారిగా న్యూ టెస్ట్మెంట్ అంతా పట్టుబడండి, మీకే తెలిసిపోతుంది. ఆ టేస్ట్ ఏంటో తెలుస్తుంది. 34 కీర్తన 8వ వచనంలో, ఓ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఈస్ గుడ్, హ్యాపీ ఈజ్ ఎవ్రీవన్ హూ టేక్స్ రెఫ్యూజ్ ఇన్ హిమ్. యెహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి, ఆయన ఆశ్రయించినాడు ధన్యుడు. ఇక్కడ పేతురు ప్రసంగంలో ప్రవచనము నెరవేరింది. ఏది? యోవేలు 2:28-29. అది 2:17-18 అపోస్తలుల కార్యంలో చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రసంగంలో ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు? 22వ వచనంలో చూడండి. అక్కడ 2:22 ఎవరితో మాట్లాడుతున్నాడు? ఇశ్రాయేలు వారలారా, ఈ మాటలు వినండి. ఏ మాటలు? దేవుడు నజరేయుడగు యేసు చేత అద్భుతములను, మహత్కార్యములను, సూచక్రియలను మీ మధ్యను చేయించి ఆయనను తన వలన మెప్పు పొందిన వారిగా మీకు కనపరచను. ఇది మీరే. అక్కడ యేసుప్రభు అన్నాడు, ఎవడు చేయనటువంటి క్రియలు నేను మీ మధ్యలో చేస్తూ ఉన్నాను. ఊచ చేయగల వారితో గత పాఠంలో నేను చెప్పాను. విశ్రాంతి దినమందు మార్క్స్ వార్త 3వ అధ్యాయం 1-2 వచనాల్లో స్వస్థపరిచినప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఏమన్నారు? ఇతడు దేవుని కుమారుడు అని చెప్తున్నాడు. ఒకవేళ ఈయనకు అంటే నిజంగా వాక్యం తెలిస్తే విశ్రాంతి దినమందు స్వస్థత చేయడే. రకరకాలుగా ఆలోచన చేస్తున్నారు. ఆ విషయాలన్నీ కూడా యేసుప్రభు వారు చాలా స్పష్టంగా చెప్పాడు. ఏం చెప్పాడు? యోహాను సువార్త 15వ అధ్యాయం 24వ వచనంలో ఒకసారి చూడండి. యోహాను సువార్త 15:24లో ప్రభు ఏం చెప్పాడు? ఎవడునూ చేయని క్రియలు నేను వారి మధ్య చేయకుండా ఎడల వారికి పాపము ఇప్పుడైతే వారు నన్ను నా తండ్రిని చూసి ద్వేషించి ఉన్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటంటే he came to his own, what was his own, but they did not accept him. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయన్ను, కానీ
దేవుడు గాడ్ హస్ అప్రూవ్డ్ హిమ్. దేవుడు ఆయనతో కూడా ఉన్నాడు. దేవుడు ఆయన్ని అభిషేకించాడు. భక్తుడు పేతురు చెప్తాడు, అపోస్తలుల కార్యం 10వ అధ్యాయంలో ఒకసారి చూడండి. అదేదనగా అనే మాటతో ప్రారంభిస్తాడు. 10వ అధ్యాయము 38వ వచనం చూడండి. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోను శక్తితోను అభిషేకించనన్నది. దేవుడు ఆయనకు తోడైండని కనుక ఆయన మేలు చేయించు అపవాది చేత పీడింపబడిన వారందరినీ స్వస్థపరచుచు. ఇక్కడ అదే విషయాన్ని భక్తుడు చెప్తున్నాడు. ఆయన పుట్టింది బెత్లెహేములో, యూదయ బెత్లెహేములో పుట్టాడు. పెరిగింది నజరేతులో. మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి కొన్ని విషయాలు. ఈ ఒక రోజుతో కాదు, మనము చనిపోయేంత వరకు ఈ విషయాలు మన మదిలో ఉండాలి. పుట్టింది యూదయ బెత్లెహేములో, పెరిగింది నజరేతులో. మత్తయి సువార్త 2వ అధ్యాయంలో రాయబడ్డది. కాబట్టి ఆయన నజరేయుడు అని పిలువబడ్డాడు. ఒక రకంగా నజరేయుడు అనేది ఏంటంటే తిరస్కరించబడినవాడు అంటే. చాలా మంది అనుకుంటారు నజరేయుడు అంటే నాజీర్ అనుకుంటారు, అది కాదు. సో ఇక్కడ అక్కడ ఉన్నటువంటి యేసుక్రీస్తు జీవితం గురించి ఇశ్రాయేలు వారలారా, అంతకంటే ముందుగా చూడండి ఒకసారి 2:14. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా వారితో ఇట్లనెను, యూదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియగాక. చెవి యొగ్గిన మాటలు ఇక్కడ యేసు ప్రభువు ద్వారా మనం చూస్తూ ఉన్నాము. మత్తయి సువార్త 1వ అధ్యాయం నుంచి అక్కడ మనం ఏం చూస్తాము? చాలా స్పష్టంగా 1:21లో తన ప్రజలను వారి పాపము నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు ప్రవక్త ద్వారా ముందుగా చెప్పబడిన లేఖన భాగం అది. అకస్మాత్తుగా చెప్పబడినే అది. తర్వాత 4వ అధ్యాయం 23-24 వచనాలు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. యేసు వారి సమాజ మందిరంలో బోధించు, దేవుని రాజ్యము కూర్చిన సువార్తను ప్రకటించు, ప్రజల్లోని ప్రతి వ్యాధిని రోగములను స్వస్థపరుస్తూ ఆయన సంచరించుండెను. ఆయన కీర్తి సిరియా దేశమంతటా వ్యాపించెను. నానా విధములైన రోగముల చేత వ్యాధుల చేత పీడింపబడే వారందరినీ, దయ్యముల చేత పట్టబడే వారిని, చాంద్ర రోగులను అందరినీ కూడా ఆయన బాగు చేసినట్టు అక్కడ రాయబడింది. అదే ఇక్కడ అద్భుతములు. యేసు ప్రభు తర్వాత అపోస్తలులు కూడా అలాగే చేశారు. 3వ అధ్యాయంలో మీరు సిలువ వేసిన యేసుక్రీస్తు నామములోనే ఇవన్నీ మేము చేస్తున్నాం, కానీ మా శక్తి కాదు, మా భక్తి కాదు అని పేతురు ఒప్పుకున్నాడు. అక్కడ అపోస్తలుడైన పౌలు కూడా చనిపోయినటువంటి 5 అనే వ్యక్తిని, ఇంకా అనేక మందికి స్వస్థత, చనిపోయిన వారిని లేపినట్టు మనం అక్కడ చూస్తాం. అద్భుతాలు యేసు ప్రభు వారి గురించి ఇందాక మనం చూసాం. ఎన్ని చేసినప్పటికీ కూడా వారు నమ్మట్లేదు. ఇంకా ఒకసారి మనం యోహాను సువార్తలోని ఒక లేఖన భాగాన్ని మనం చూసాం. యోహాను సువార్తలో ఆయన 7వ అధ్యాయంలో యేసు ప్రభు వారు చెప్పినటువంటి ఆ మాటను మనము చూసాం. 7వ అధ్యాయంలో అక్కడ ప్రభు అన్నాడు, 42వ వచనం చూడండి ఒకసారి. క్రీస్తు దావీదు సంతానంలో పుట్టి దావీదు ఉండిన బేత్లెహేము గ్రామంలో నుండి వచ్చునని లేఖనము చెప్పలేదా అంది. కాబట్టి ఆయనను గురించి జన సమూహంలో
వారిలో కొందరు ఆయన పట్టుకొని కలిసింది కానీ ఎవడు ఆయన. అయితే ఆయన అనేకమైనటువంటి గొప్ప కార్యములు ఆయన వారి మధ్యలో చేస్తూ ఉన్నాడు. అయినప్పటికీ కూడా వారు విశ్వసించుట లేదు. అక్కడ చాలా స్పష్టంగా అనేక చోట్ల కూడా రాయబడి ఉన్నది. ఇక్కడ ఆయన అద్భుతాలను, ఆయన మహత్కార్యములను, ఆయన సూచక్రియలను దేవుడు చేయించాడు. అనేక చోట్ల యేసు ప్రభువు వారు చెప్పారు ఒక మాట ఏంటంటే, నా అంతటా నేను ఏది చేయట్లేదు. ఒక్కసారి మనము 5వ అధ్యాయము 19 యోహాను సువార్త 5వ అధ్యాయము 30 వచనాన్ని మనం చూస్తాం. 5వ అధ్యాయం 19, 5వ అధ్యాయం 30. నా అంతటా నేనే ఏమీయూ చేయలేను. మొదట 19. కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏదియో ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడు అలాగే చేయను. 30 వచనం. నా అంతట నేను ఏమీ చేయలేను, నేను విన్నట్లుగా తీర్పు తీర్చున్నాను. నన్ను పంపిన వారి చిత్త ప్రకారమే చేయకూడదు కానీ నా ఇష్ట ప్రకారం చేయకూడదు కనుక నా తీర్పు. ఆయన అద్భుతాలు, ఆయన మహత్కార్యాలు, ఆయన సూచక్రియలు మనందరికీ తెలుసు. ఒక్క మాటలో చెప్పాలంటే అపోస్తలుడైన యోహాను అంటాడు, అవన్నీ కూడా రాయాలంటే చెప్పండి భూలోకమైన సరిపోదంట. క్రొత్త నిబంధన చదవండి అయ్యా అని మొత్తుకుంటే కూడా ఒక్కరు కూడా, అది మాస్టర్ గారి డ్యూటీ, మాది కాదు. మా డ్యూటీ ఏంటంటే మేము రెడీ అయ్యి డ్యూటీకి వెళ్ళాలి. సో అనేకమైనటువంటి కార్యములు చేసినట్లుగా 21వ అధ్యాయము యోహాను సువార్తలో రాయబడ్డది, 20వ అధ్యాయంలో కూడా రాయబడ్డది. ఇవన్నీ కేవలం ఏంటంటే ఆయన దేవుని కుమారుడని విశ్వాసం ఉంచడానికి. ఆయన జీవితం ఎందాక మనం చెప్పుకున్నాం. బెత్లెహేములో పుట్టడం, నజరేతులో పెరగడం, ఆయన పరిచర్య కపెర్నహూము, గలిలయ, యూదయ, సమరయ అన్ని ప్రాంతాల్లో ఆయన పరిచర్య చేశాడు. కొంటి, గ్రొడ్డి, మోగ, చెవిటి, జలోదర, పక్షవాయు, పుట్టు గ్రుడ్డివాణ్ణి యోహాను సువార్త 9వ అధ్యాయంలో ఏమని రాయబడ్డది? లోకం పుట్టినది మొదలుకొని పుట్టు గ్రుడ్డివాణ్ణి స్వస్థత పొందుకున్నట్టు, కళ్ళు తెరవబడినట్టు ఎక్కడైనా రాయబడి ఉన్నదా? ఎక్కడా లేదు. కానీ ఆయన చేశాడు. అవన్నీ కూడా మనం చెప్పుకోవడానికి మనకు సమయం లేదు. రెండవదిగా, మొట్టమొదటి దాంట్లో మనం ఏం చూస్తామంటే మనుష్యులు తిరస్కరించడం, దేవుడు ఆయనని అప్రూవ్ చేయడం. అంటే ఒక తహసీల్దార్ ఆఫీస్ వెళ్ళిన తర్వాత దిస్ ఇస్ టు సర్టిఫై దట్ సో అండ్ సో సన్ ఆఫ్ రెసిడెంట్ ఆఫ్ హౌస్ నెంబర్ బిలాంగ్స్ టు దిస్ కమ్యూనిటీ అండ్ రెసిడెంట్ హియర్ సో అండ్ సో అన్న తర్వాత కింద ఏముంటుంది చెప్పండి? తహసీల్దార్ ముద్ర ఉంటుందండి. మీకు ఏం తెలియకపోతే ఎలా? తహసీల్దార్ ఆఫీస్కి వెళ్ళడం వెళ్ళలేదా? ముద్ర లేకపోతే ఎవరైనా దాన్ని యాక్సెప్ట్ చేస్తారా? ముద్ర ఉండాలి, సంతకం కూడా ఉండాలి. దేవుడు ఆమోదించినటువంటి మెస్సియా క్రీస్తు. బిగ్గరగా చెప్పండి, కూడా ప్రభుత్వం భయపరచండి. బిగ్గరగా మనం వేగంగా వెళ్ళిపోదాం. మొట్టమొదటిది లైఫ్ ఆఫ్ జీసస్, రెండవది ద డెత్ ఆఫ్ జీసస్. 23వ వచనం అందరం కలిసి చదువుతాం. దేవుడు నిశ్చయించిన సంకల్పమును ఆయన భవిష్యత్తు జ్ఞానం అనుసరించి అప్పగింపబడిన ఈయన మీరు దుష్టుల చేత సిలువ వేయించి చాలు. అకస్మాత్తుగా కాదు, ఇది ప్రభు ముందుగానే చెప్పాడు. అడుగడుగున పిలాతు దగ్గరికి పోయినప్పుడు ఏమయ్యా, మా వాడుక ప్రకారం, మా ఆచార ప్రకారం ఈ పండుగలో ఒకరిని విడుదల చేసే అధికారం మాకున్నది. ఎవరు కావాలి మీకు అంటే వారు ఎవరిని కోరుకున్నారండి చెప్పండి? దుష్టులు అంటే ఫుట్ నోట్స్లో ఏమన్నా తెలుసా? అక్రమకారులు అని రాయబడింది.
ఈరోజు కూడా ఏంటంటే తాత్కాలికమే. ప్రభు అన్నాడు ప్రకటన 22:12, అన్యాయం చేయమని ఇంకా అన్యాయము. అదే 37వ కీర్తనలో రాయబడ్డది ఏంటంటే, వాస్తవంగా చెప్తున్నాను, నేను కొన్ని చూస్తున్నాను, కొంతమంది అలా ఉన్నారు కానీ వారు దే హ్యావ్ వానిష్డ్, డిసపియర్డ్. 37వ కీర్తనలో ఒక మాట రాయబడ్డది, ఆ దారిలో వెళ్తూ చూశాడట, వాడు ఏమయ్యాడురా అంటే వాడు లేడిగా. అది 37వ కీర్తన చివరి వచనంలో రాయబడ్డది అక్కడ. సో దేవుని యొక్క సంకల్పము ఆదికాండం 3:15 నుంచి ఉన్నది. ద డెత్ ఆఫ్ జీసస్. కల్వరి శిలువలో ఆయన చనిపోవాలి. యెషయా గ్రంథము 50, 52, 53, కీర్తనల గ్రంథం 129:3 అనేక చోట్ల ఆయన మరణాన్ని గూర్చి ప్రవచించబడ్డది. ప్రభువే చెప్పాడు స్పష్టంగా, ఏమన్నాడు? మనుష్య కుమారుడు పాపిష్టుల చేతికి అప్పగింపబడును, ఆయన వారు సిలువ వేస్తారు, 3వ దినాన తిరిగి ఆయన లేపబడతాడు అని చెప్పాడు. కానీ వారు ఎవరు కూడా అర్థం చేసుకోలేదు. ఇప్పుడు మనకు సమయం కూడా లేదు. సో భవిష్యత్ జ్ఞానం అంటే ఫోర్ నాలెడ్జ్. అది పేతురు రాసిన మొదటి పత్రిక 1:1 కూడా రాయబడింది. దేవుని యొక్క అనాది సంకల్పము యోహాను 3:16, for God so loved the world that he gave his only begotten son, whoever believes in him shall not perish but may have eternal life. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు అన్నాడు. సో ద డెత్ ఆఫ్ జీసస్, ఆయన యొక్క ఆ మరణం. మూడవదిగా చూస్తే ఆయన పునరుద్ధానం. 24వ వచనం మాత్రం కలిసి చదువుకున్నాం. మరణము ఆయనను బంధించి ఉంచిన అసాధ్యము కనుక దేవుడు మరణ వేదనను తొలగించి ఆయనను లేపెను. మీ దగ్గర ఎవరి దగ్గరైనా బైబిల్ వ్యాఖ్యానము లేకపోతే జాగ్రత్తగా వినండి నా మాట. మీరు బైబిల్ బాగా చదవండి. ఇక్కడ మనం చదువుకునే ఈ మాటలన్నీ కూడా 16వ కీర్తనకు వివరణ, ఇది వ్యాఖ్యానం. 16వ కీర్తనలో ఉన్నటువంటి ఆ వ్యాఖ్యానం భక్తుడు పేతురు తెలియజేస్తున్నాడు. అసలు పేతురు గురించి మనం ఏం చదువుకుంటాము? వారు విద్య లేని పామరులు. కానీ పాత నిబంధనలోని యోవేలు గ్రంథం, పాత నిబంధనలోని కీర్తనల గ్రంథాన్ని, పాత నిబంధనలోని 2వ కీర్తన గ్రంథాన్ని అన్ని జనులు ఎలా అల్లరి చేయిస్తున్నారు, జనములు ఎలా వ్యర్థమైన దాన్ని తలంచున్నారు, అధికారులు రాజులు ఆయనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని 4వ కీర్తనలో రాయబడినది. ఈ జ్ఞానం ఆయనకు ఎక్కడి నుంచి వచ్చింది? ఈరోజు ఆదివారం వచ్చావా, మళ్ళా ఆదివారం ఆ బైబిల్ అంతా దుమ్ము పడితే తుడుచుకొని బైబిల్ మొక్కి బైబిల్ ముద్దు పెట్టి దాన్ని నల్లగా చేసేస్తారు. ఎక్కడైనా ఉందా బైబిల్ ముద్దు పెట్టుకోమని? ఏదో కబడ్డీ కోర్టులో కబడ్డీ ఆడేవాడు పోయి ఆడ దాన్ని మొక్కినట్టు చర్చిలోకి వచ్చినట్టు మొక్కుకుంటా ఏంటది? దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంతేగాని పొరులు దండాలు పెట్టడం వల్ల ఏమీ లేదు. సో మరణము ఆయనను బంధించి ఉంచుట అసాధ్యము. ఎందుకు అని అంటే, వాస్తవంగా చెప్తున్నాను, మనకు సమయం లేదు, వాతావరణం కూడా బాగా బహుశా పవర్ పోవచ్చు. దేవుని అనాది సంకల్పంలో యేసుక్రీస్తు వారి లోకంలో మానవునిగా జన్మించాలి. 1:14 ప్రకారం ఆయన సృష్టి ఆరంభంలో ఉన్నాడు. యోహాను 8:58లో బిఫోర్ అబ్రహాం వాస్ ఐ యామ్, అబ్రహాము కంటే ముందు నేను ఉన్నాను అన్నాడు. తర్వాత రిడెంప్షన్ లో అనగా
సృష్టి విమోచనలో ఆయన ఉన్నాడు. ఆయన మరణము, ఆయన పునరుద్ధానం వలన ఈ మరణ వేదన అంటే నాకు కొన్నిసార్లు అనిపిస్తుంది ఏంటంటే బర్త్ బ్యాంక్స్. ఒక స్త్రీ బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు గారు యోహాను సువార్త 16:23 అనుకుంటారు, స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియ వచ్చిన కనుక ఆమె వేదన పడును. అయితే శిశువు పుట్టడం వలన నరుడొకడు ఈ లోకంలో పుట్టినడు సంతోషం చేత ఆ వేదన మరి జ్ఞాపకం చేసుకోనడు. ప్రభునందు మిక్కిలి ప్రియులారా, నువ్వు అనేక సంవత్సరాల నుంచి వస్తూ ఉండవచ్చు మందిరానికి, ఇక్కడ కూర్చొని ఉండవచ్చు, విడిపోవచ్చు, కానీ ఈ రక్షకుడు నీ కొరకు ఈ లోకంలో జన్మించి చనిపోయి సమాధి చేయబడ్డాడని యోహాను రోమపత్రిక 4:25, పేతురు రాసిన మొదటి పత్రిక 3:18 స్పష్టంగా రాయబడ్డది. ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగింపబడి మన నీతిమంతులుగా తీర్చిదిద్దడానికి తిరిగి లేపబడ్డాడు. ఈ ప్రభువును నీ స్వంత రక్షకునిగా నీవు అంగీకరిస్తున్నావా? చివరిగా ఈ మాట చదివి మనం ముగించుకుందాం. ఈ మాట చెప్పినప్పుడు 2:36 చూడండి. మీరు సిలువ వేసిన ఈ యేసునే 2:36 దేవుడు ప్రభువుగాను క్రీస్తుగాను నియమించను, ఇది ఇశ్రాయేలు వంశమంత రూఢిగా తెలుసుకునేవారని చెప్పాను. వారు ఈ మాట విని హృదయములో నొచ్చుకొని అంటే పొడవబడి, సహోదరులారా మేమేమి చేతుమని పేతురు అడగగా, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మం పొందిన అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. దేవుని వాక్యం దీవించి ఆశ్రయించుగాక. తాను వచ్చని ప్రార్థన చేశారు. కృపా కనికరం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ సాయంకాలం నీ జీవితము, మరణము, పునరుద్ధానం, పాపము నుండి శాపము నుండి విడుదల, ఆదాము మొదలుకొని మానవులందరూ పాపంలో జీవిస్తున్నారు. అయితే కొత్త నిబంధన కడపటి ఆదాము వలె నీవు ఈ లోకానికి వచ్చి మనందరినీ పాప శాపాల నుంచి విడిపించినందుకు వందనాలు చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్.